హలో ఎవ్రీవన్. నిన్నైతే కోడ్ విపసన్న ఫస్ట్ సెషన్ 8కి అయితే స్టార్ట్ అయింది. నిన్నైతే సెషన్ 1 అనేది కంప్లీట్ అయింది. మనం దాంట్లో ఫస్ట్ సెషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. బిల్డింగ్ ఏ పేటెంట్ సెర్చ్ యాప్ విత్ స్పానర్, వెక్టర్ సెర్చ్ అండ్ జెమినీ. దాంట్లో మనకు ఒక 11 స్టెప్స్ అయితే ఉన్నాయి. దాన్ని కనుక కంప్లీట్ చేసినట్లయితే మనకు ఒక బ్యాడ్జ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. లాస్ట్లో మనకి వచ్చిన ఆన్సర్ని సబ్మిట్ చేయాలి, ఆ స్క్రీన్ షాట్ని. సో అది మనం ఎలా సబ్మిట్ చేయాలన్నదే ఇవాళ వీడియో అనమాట. ఇక్కడ మనకి అఫీషియల్ కోడ్ విపసన్న వెబ్సైట్లో కూడా వాళ్ళు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎలా ఈ వ్యాలిడేషన్ చేయాలి మన రిజల్ట్ని అని. ఇప్పుడైతే నేను చూపించబోతున్నాను. ఇక్కడ మనం సబ్మిట్ అండ్ వ్యాలిడేట్ అని కొట్టాలి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయ్యేటప్పుడు మీరైతే ఇక్కడ ఒక యూనిక్ కోడ్ని అయితే మీరు ఇవ్వాలి. నేను ఆల్రెడీ నిన్న సైన్ అప్ అయ్యాను, సో నేను ఇప్పుడు సైన్ ఇన్ చేస్తున్నాను. సో నా యూనిక్ యూజర్ కోడ్ అయితే ఇచ్చేసి సబ్మిట్ చేసేస్తున్నాను. సో నా సీజన్ 6 సెషన్ 1 నన్ను వస్తుంది. నేను సెషన్ 1 నిన్న ఒకటే కాబట్టి అయింది, ఒక స్టెప్పే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, మన ఇమేజ్ని అయితే మనం మన రిజల్ట్ ఓ స్క్రీన్ షాట్ని, ఆ ఇమేజ్ని మనం ఓన్లీ జేపీజీ ఫార్మాట్లోనే చేయాలి. సో మనం గూగుల్లోకి వెళ్ళిపోయి పిఎన్జీ టు జేపీజీ కన్వర్టర్ అయితే యూస్ చేసేసి ఇక్కడ అప్లోడ్ ఫైల్ మీద అయితే మనం క్లిక్ చేస్తే అప్లోడ్ చేస్తే, తర్వాత నేను ఇక్కడ అప్లోడ్ చేశాను పిఎన్జీ ఇమేజ్ని, ఇక్కడ జేపీజీ అయి వచ్చింది. సో వాజ్ గోయింగ్ టు డౌన్లోడ్ ఇట్. ఇప్పుడైతే డౌన్లోడ్ అయింది జేపీజీలోకి. ఇప్పుడు మనం ఇక్కడ ఫైల్ని చూస్ చేసుకుందాం. ఎస్, వ్యాలిడేట్ రిజల్ట్. ఇక్కడ మనకైతే ఒక వ్యాలిడేషన్ రిజల్ట్ అయితే ఏదో మనం మిస్టేక్ చేసినట్టు వస్తుంది, ట్రై అగైన్ అంటుంది. నేను ఇంకోసారి ట్రై చేస్తాను మళ్ళీ. ఒకవేళ కనుక ఇక్కడ మీకు మొత్తం కరెక్టే చేసి ఇక్కడ కనుక స్కోర్ 0 కనుక వస్తున్నట్లయితే మీరు రిక్వెస్ట్ ఇంటర్వెన్షన్ దాంట్లోకి అయితే వెళ్ళి రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట వాళ్ళని. మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, మీ ఈమెయిల్ డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తే అది ఇంటర్వెంట్ అయ్యి మళ్ళీ మీరు కరెక్టా కాదా అని చెప్పి చెక్ చేస్తుంది. ఇలా అయితే మీ రిజల్ట్ని మీరు వ్యాలిడేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.